హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యు ఆర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా సైబర్ సెక్యూరిటీ మీద అండ్ అలాగే ఎథికల్ హ్యాకింగ్ మీద అండ్ నెక్స్ట్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియో వచ్చేసి అయితే ఎన్మ్యాప్ ట్యూటోరియల్లో పార్ట్ 2 అనమాట, సెకండ్ వీడియో. ప్రీవియస్గా నిన్న ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే వెంటనే వెళ్ళైతే ఆ వీడియో అయితే చూడండి. పైన ఐ కార్డ్స్లో వేసి అండ్ అలాగే కింద లింక్ కూడా ఇస్తా. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది ఎన్మ్యాప్ ట్యూటోరియల్ అని చెప్పేసి. సో ఆ వీడియోలో నేనేం చెప్పానంటే వాట్ ఈస్ ఎన్మ్యాప్ అంటే ఎన్మ్యాప్ అంటే ఏంటిది, మనం దేనికి ఎన్మ్యాప్ అనేది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్మ్యాప్లో మనం మెయిన్గా యూజ్ చేసే పోర్ట్ స్కానింగ్ మెథడ్ ఏందనేది అయితే నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోర్ట్ స్కానింగ్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్స్ అయితే ఉంటాయి. సో అందుకని నేను సపరేట్గా పోర్ట్ స్కానింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది తప్పకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రీవియస్ వీడియోలో నేను ఓన్లీ వన్ టైప్ అయితే చెప్పాను, అంటే మెయిన్గా యూజ్ చేసే ఒక మెథడ్ అయితే చెప్పాను పోర్ట్ స్కానింగ్. సో ఇవాళ వీడియోలో మనం అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అయితే డిస్కస్ చేద్దాం. సో అందుకని మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనకి పోర్ట్ స్కానింగ్ అయితే చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే మనం ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్లో అయితే రాసి పెడదాం. ఏమేమి ఉన్నాయో మీకు 1 by 1 క్లియర్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ తర్వాత ప్రాక్టికల్లో చూపిస్తాను అనమాట. సో మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను చూపెట్టిన మెథడ్ వచ్చేసి స్టిల్త్ స్కాన్ అనమాట. ఎన్మ్యాప్ -S అనమాట. సో అంటే ఈ యాట్రిబ్యూట్ అనమాట. ఇది స్టిల్త్ స్కాన్ యొక్క యాట్రిబ్యూట్ వచ్చేసి -S అనమాట. సో ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు అంటే మనం ఏ సిస్టమ్ని స్కాన్ చేయాలనుకుంటామో దాని ఐపీ అడ్రస్ అక్కడ ఇవ్వాలన్నమాట. ఈ మెథడ్ నేను ఆల్రెడీ అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఇక్కడ ఈ మెథడ్లో బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ ఏం జరుగుతుందంటే 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. అంటే మీకు ఒకవేళ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది తెలియకపోతే ప్రీవియస్గా నేను ఒక వీడియో అయితే చేశాను. దాని లింక్ కూడా కింద ఇస్తే నేను ఎలాగ పైన ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది అంటే ఏంటిది అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం స్టిల్త్ స్కాన్ చేసినప్పుడు 3-way హ్యాండ్షేక్ అనేది ఫుల్గా ఎస్టాబ్లిష్ అవ్వదు అనమాట. ఫుల్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్గా మనం ఒక సర్వర్ గురించి స్కాన్ చేస్తున్నాం అన్నమాట. ఒక సర్వర్ని స్కాన్ చేసినప్పుడు అక్కడ మనం స్టిల్త్ స్కాన్ చేస్తే ఏమవుతుందంటే 3-way హ్యాండ్షేక్ అనేది ఆఫే జరుగుతుంది. కాబట్టి మన సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఆ సర్వర్లో సేవ్ అవ్వవు అనమాట. అదే మనం నెక్స్ట్ మనకి టీసీపీ స్కాన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఈ టీసీపీ స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది ఫుల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫుల్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ డీటెయిల్స్ అయితే కొన్ని ఆ సర్వర్లో అయితే సేవ్ అవుతాయి అనమాట. సో ఇది స్టిల్త్ స్కాన్కి మనకి టీసీపీ స్కాన్కి అనమాట డిఫరెంట్. సో ఇంకో డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్టిల్త్ స్కాన్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా రూట్ పర్మిషన్ అనేది కావాలన్నమాట. బట్ మనకి ఇక్కడ టీసీపీ స్కాన్ చేయాలంటే మనకి రూట్ పర్మిషన్ అనేది అవసరం లేదు. సో ఇదన్నమాట ఈ 2 స్కాన్స్. అండ్ అలాగే నెక్స్ట్ స్కాన్ వచ్చేసి -S ఎక్నాలజ్మెంట్ స్కాన్ అనమాట ఇది. సో ఇదేంటంటే మనం ఒక పర్టికులర్ పోర్ట్ని స్కాన్ చేయాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్ పోర్ట్ని మనం ఏ విధంగా స్కాన్ చేయాలి అంటే దానికోసం మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ వచ్చేసి -P అనమాట. -P అని వచ్చేసి పోర్ట్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు సపోజ్గా మనం ఏ పోర్ట్ అయితే ఓపెన్లో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి ఆ పోర్ట్ అనేది కరెక్ట్గా ఆ పోర్ట్ని స్కాన్ చేస్తుంది అనమాట. అది ఓపెన్లో ఉందో లేదో మనకి చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్మ్యాప్ -S అనమాట. ఇక్కడ X అంటే ఏంటంటే ఎక్స్మాస్ స్కాన్ అనమాట. సో ఇది కూడా మనకి వన్ టైప్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అనమాట. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఈ ఎక్స్మాస్ స్కాన్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే మన టార్గెట్ సిస్టమ్కి 3 ప్యాకెట్స్ వెళ్తాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పుష్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీసెట్ అనమాట. ఈ 3 ప్యాకెట్స్ వెళ్తాయి. అదే నార్మల్గా మన ఈ స్టిల్త్ స్కాన్, టీసీపీ స్కాన్, ఈ ఎక్నాలజ్మెంట్ స్కాన్, ఈ స్కాన్స్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ ఒక ప్యాకెట్ మాత్రం వెళ్తుంది అనమాట, సిన్ ప్యాకెట్ అనేది. సో అదే మనకి ఎక్స్మాస్ స్కాన్ అయితే మనకి 3 ప్యాకెట్స్ వెళ్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్మ్యాప్ -S అనమాట. క్యాపిటల్ F. ఇక్కడ F అంటే ఏంటంటే ఫిన్ అనమాట. దీన్ని ఫిన్ స్కాన్ అంటాం అనమాట. మనం ఈ స్కాన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే టార్గెట్ సిస్టమ్కి ఫిన్ ప్యాకెట్ అనేది వెళ్తుంది అనమాట. ఫిన్ ప్యాకెట్ వెళ్ళినప్పుడు ఒకవేళ అది యాక్టివ్లో ఉంటే, ఆ సర్వర్ కానీ ఆ సిస్టమ్ కానీ యాక్టివ్లో ఉంటే మనకి ఎంపటే ఏసీకే ప్యాకెట్ వస్తుంది, లేదంటే రీసెట్ ప్యాకెట్ వస్తుంది. ఒకవేళ అది యాక్టివ్లో ఉన్నప్పుడు మనకి ఏమైందంటే ఏసీకే ప్యాకెట్ వస్తుంది, మన సిస్టమ్ నుంచి రీసెట్ ప్యాకెట్ అనేది వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నల్ స్కాన్ అనమాట. -S అనమాట ఇది.
సో ఇక్కడ ఈ నల్ స్కాన్ అంటే ఏంటంటే ఇది చాలా తక్కువ అనమాట యూస్ చేసేది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి 0 ప్యాకెట్ అని వెళ్తుంది అనమాట టార్గెట్ సిస్టమ్కి. సో ఇది చాలా రేర్గా అయితే యూజ్ చేస్తుంటారు. సో అండ్ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి UDP స్కాన్స్ అనమాట. Nmap-S U అనమాట. అంటే ఈ UDP స్కాన్ అనేది ఏంటంటే ఓన్లీ UDP సంబంధించిన పోర్ట్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఆ పోర్ట్స్ మాత్రం ఇది స్కాన్ చేస్తుంది. అది కూడా ఇక్కడ మనకి UDP స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్కానింగ్ అనేది కొంచెం స్లోగా అవుతుంది అనమాట వాటితోటి పోల్చినట్టయితే. సో ఇవి ఫ్రెండ్స్ మనకి టోటల్గా పోర్ట్ స్కానింగ్స్ వచ్చేసి ఇన్ని టైప్స్ అయితే ఉంటాయి. సో మనం 1 by 1 అయితే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చేద్దాం అనమాట. సో ఇక్కడ నేను నా మెటాస్ప్లాయిటబుల్ 2 అయితే స్కాన్ చేస్తాను అనమాట. సో నా సర్వర్ని నేను స్కాన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇదనమాట. సో ఫస్ట్ మనకి దీని IP అడ్రస్ కావాలి. దానికోసం ifconfig అని టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ IP అడ్రస్ చూసినట్టయితే 192.168.168.136 అనమాట. సో ఇక్కడ చూద్దాం Nmap-S T స్పేస్ IP అడ్రస్. మీకు స్టిల్త్ స్కాన్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో అందుకని ఈ వీడియోలో అయితే చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో అయితే చాలా లెంతీ అయితే అవుతుంది. సో అందుకని నేను మళ్ళీ అదైతే చూపించట్లేదు. మీకు అది కావాలి అనుకుంటే ఓల్డ్ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో మీకు వాట్ అనేది అయితే Nmap గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇలా IP అడ్రస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ పోర్ట్స్ అని ఇలా చూపిస్తుంది అనమాట. సో జస్ట్ ఇదే అనమాట. ఈ ప్రాసెస్లో ఏమైందంటే మనకి ఇక్కడ 3 WAN చెక్ అనేది ఫుల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అప్పుడు మన సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్స్ అని అక్కడ సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. అండ్ అలాగే దీనికి మనకి రూట్ పర్మిషన్ అనేది అవసరం లేదు. అదే స్టిల్త్ స్కాన్కి అయితే రూట్ పర్మిషన్ ఖచ్చితంగా కావాలి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్కాన్ చూద్దాం. ఇక్కడ వచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసి A ఎక్నాలజ్మెంట్ స్కాన్ అనమాట. జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 1 host sub అని చూపెడుతుంది. అంటే అది యాక్టివ్లో ఉందో లేదో చూపిస్తుంది, కానీ మనకి పోర్ట్స్ అనేది చూపించట్లే, అంటే ప్రాపర్గా అయితే మనకి ఇది చూపించట్లేదు. సో అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సేమ్ యాస్టిక్ ఇచ్చేసి లాస్ట్కి మనం ఒక పోర్ట్ని స్కాన్ చేయాలన్నమాట. అంటే అది ఓపెన్లో ఉందో లేదో ఒకటే పోర్ట్ని మనం స్కాన్ చేయాలి. దానికోసం -P పోర్ట్ నెంబర్ ఇవ్వాలి, ఏదైతే అది ఒక నేను 80 అని ఇచ్చేస్తాను. జస్ట్ ఎంటర్ క్లిక్ చేయాలి. ఇక్కడ అది స్టేట్ వచ్చేసి ఫిల్టరా అన్ఫిల్టర్డా లేదంటే ఓపెనా క్లోజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ అన్ఫిల్టర్డ్ అని చూపిస్తుంది. ఇట్ మే బి ఓపెన్ ఆర్ ఇట్ మే బి క్లోజ్ అనమాట. సో ఇట్లా మనకి ఇది పర్టికులర్ పోర్ట్ని స్కాన్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్మా స్కాన్ అనమాట. ఇక్కడ జస్ట్ ఎక్స్ పెట్టి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి స్కానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా మనకి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి, క్లోజ్లో ఉన్నాయి, లేదంటే ఫిల్టర్డ్ అని ఇట్లా చూపిస్తుంది అనమాట. ఫిల్టర్డ్ అంటే ఏం లేదు, ఇట్ మే బి క్లోజ్ ఆర్ ఇట్ మే బి ఓపెన్ అనమాట. సో అంటే Nmap అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది అనమాట. ఎందుకంటే మనకి Nmap వచ్చేసి ఓన్లీ కామన్లీ యూజ్డ్ 1000 పోర్ట్స్ మాత్రమే స్కాన్ చేస్తుంది. సో అందుకని అది అట్లా వస్తుంది ఫిల్టర్డ్ అని. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫిన్ స్కాన్ చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా సేమ్ అలాగే మనకి పోర్ట్ స్కానింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నల్ స్కాన్ మనం యూజ్ చేసేది. సో ఫ్రెండ్స్ మనకి లాస్ట్ స్కానింగ్ వచ్చేసి అయితే UDP స్కానింగ్ అనమాట. ఇది మనకి ఈ స్కాన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓన్లీ UDP పోర్ట్స్ మాత్రం ఇది స్కాన్ చేస్తుంది. అది కూడా చాలా స్లోగా అయితే చేస్తుంది అనమాట. సో నా నెట్ స్పీడ్ కూడా అంత లేదు, అండ్ అలాగే ఇది స్లోగా జరుగుతుంది. సో అందుకని నేనైతే ఇక్కడ మీకు చూపించట్లేదని ఏం లేదు, జస్ట్ మీరు Nmap-S U అని టైప్ చేసి స్పేస్ చేసి IP అడ్రస్ ఇవ్వండి. సేమ్ ఇంతకుముందు చేసిన వాటి లెక్కనే ఇది కూడా, కాకపోతే ఇది చాలా స్లోగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నెట్ స్పీడ్ అయితే స్లోగా ఉంది నాకు, అందుకని మీకు అయితే ఇది చూపించట్లేదు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట,
అంటే ఇవన్నీ పోర్ట్ స్కానింగే కదా, మనకి 1-2 తెలుసుకుంటే సరిపోతుంది కదా, ఇవన్నీ అవసరం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం అన్ని చేసేది పోర్ట్ స్కానింగే, బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్గా నేను స్టిల్త్ స్కాన్ చేస్తాను, కామన్గా అందరూ యూజ్ చేస్తారు. ఇది బ్యాక్ ఎండ్లో టార్గెట్ మిషన్కి సిన్ ప్యాకెట్ అనేది వెళ్తుంది అనమాట. ఒకవేళ సపోజ్గా ఆ టార్గెట్ వాళ్ళు సిన్ ప్యాకెట్ని బ్లాక్ చేయవచ్చు. ఒకవేళ బ్లాక్ చేసినప్పుడు మనకి ఇది వర్క్ అవ్వదు, ఫిల్టర్డ్ అని వస్తుంది అనమాట. అదే ఇప్పుడు మనకి ఫిన్ స్కాన్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లో మన టార్గెట్ మిషన్కి వెళ్ళే ప్యాకెట్ ఏంటిదంటే ఫిన్ ప్యాకెట్ అనమాట. సో ఒకవేళ వాళ్ళు సిన్ని బ్లాక్ చేస్తే మనం ఇది ట్రై చేయాలి, ఫిన్ అనేది. ఈ ఫిన్ ప్యాకెట్ వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ఎలో చేసే ఉంటే మనకి రెస్పాండ్ వచ్చేస్తుంది, మనకి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయో చూపిస్తుంది. అదే మనకి నల్ స్కాన్ చేసినప్పుడు ఏమైందంటే 0 ప్యాకెట్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇట్లా మనకి డిఫరెంట్ పోర్ట్ స్కానింగ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో. సో అందుకని మనం అయితే ప్రతి ఒక్కటి ఇందులో తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ అయితే నేర్చుకోవాలి మనం. సో ఈ ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ స్కానింగ్ అనమాట. మీకు క్లియర్గా పోర్ట్ స్కానింగ్ ఏ విధంగా చేయాలి, ఎన్ని టైప్స్ ఉంటుంది, సో ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అర్థం కాలేదని. నేను ప్రాక్టికల్గా మీకైతే బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ కూడా మీకు వైర్ షార్క్లో అయితే చూపిస్తాను ఖచ్చితంగా. ఏమేమి ప్యాకెట్స్ వెళ్తున్నాయి, మనకి ఏమేమి రిసీవ్ అవుతున్నాయి ప్యాకెట్స్ అని బ్యాక్ ఎండ్లో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట వైర్ షార్క్లో. సో ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ వీడియో కూడా చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఫర్దర్ వీడియోలో వచ్చేసి మనం అయితే వర్షన్ డిటెక్షన్, వాయిస్ డిటెక్షన్, సో ఈ విధంగా అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మీరు ఖచ్చితంగా ఈ ఎన్మ్యాప్ ట్యూటోరియల్ని అయితే ఫాలో అయితే అవ్వండి, మీకు ఒక మంచి గ్రిప్ అయితే వస్తుంది ఎన్మ్యాప్ మీద. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.